సో అటు మాజీ ముఖ్యమంత్రి, ఇటు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా ఎత్తనటువంటి పరిస్థితి. ఇక ఆ మీటింగ్ల పైన మాట్లాడడానికి మనతో పాటుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. సార్, నిన్నటి మీటింగ్లు మీరు కూడా చూసారనుకుంటా ఉన్నాం. ఆ మీటింగ్ సంబంధించి ఎట్లా అనుకుంటారు? దుమ్మెత్తి పోసుకున్నట్టుగానే ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. మీరు ఎట్లా అనుకుంటారు? అది డూప్ ఫైటింగ్ లాగా కనబడుతుంది. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ అంత రక్తాలు కనబడితే కానీ ఎవరికి ఎలాంటి ఇంజురీస్ ఉండయి. సినిమాల్లో చేసేటువంటి డూప్ ఫైటింగ్ లాగా. బాహుబలి సినిమా అంతా అయిపోయినాక ఒక ఏడాది తర్వాత అసలు ఆ బాహుబలి సినిమా షూటింగ్ ఎట్లయిందని రాజమౌళి గారు చెప్తే అందరూ ప్రభాస్ గురించి అప్పటిదాకా గొప్పగా అనుకున్నారు, కానీ ఆ తర్వాత నవ్వుకున్నారు. సో అట్లాంటి పరిస్థితి వస్తుంది. అందుకని నిన్న జరిగినటువంటి ఆ 2 సభలు కూడా ఆ బాహుబలి సినిమా షూటింగ్ని యాడ్ చేసినవి తప్ప అందులో కొత్తగా ఏం లేదు. నా చావును కోరుకుంటా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి, ఇంకా 100 జన్మలు ఎత్తిన నేను చావనంటూ కామెంట్ చేస్తా ఉన్నాడు. ఆ మీటింగ్ను అంతమంది ప్రజలను ముందట అలాంటి మాటలు మాట్లాడాలని ఎట్లా చూస్తారు? సో సెంటిమెంట్ని, ఎమోషన్స్ని రెచ్చగొట్టి కేసీఆర్ గారు మళ్ళీ ఏదో లబ్ధి పొందామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు చావాలని ఎవరు కోరుకుంటలేరు. కేసీఆర్ గారు నిండు 100 ఏండ్లు అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలనే కోరుకుందాం. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఆయన చూడాలి. మా పరిపాలన ఎట్లుంటుందో కూడా వారు కేసీఆర్ గారు చూస్తే బాగుంటుంది అనేది నా ఆశ. సిబిఐకి అప్పచెప్తే మేము ఏదో పొడుస్తామని చెప్తే మేము సిబిఐకి అప్పచెప్పాము, అసెంబ్లీ వేదికగా మేము ఆ తీర్మానాన్ని కూడా చేశాము. కానీ సెంట్రల్లో బీఆర్ఎస్తో కుమ్మక్కైనటువంటి బీజేపీ కనీసం చర్యలు తీసుకోవట్లేదంటూ పదే ఆరోపిస్తూ ఉన్నారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, ఇటు రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా కానివ్వండి. దానికి సమాధానం ఏంటారు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద హౌసింగ్ కుంభకోణం ఉందని, 850 పేజీల సిఐడి నివేదిక ఉందని, దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టమంటావా అని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. సో ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎందుకు విచారణ జరగలేదు, ఎందుకు సిఐడి విచారణ 850 పేజీల నివేదికను కేసీఆర్ అప్పుడు దొక్కిపెట్టి ఎవరికి సాయం చేసిరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇలా అదే మంత్రి నీళ్ళ మంత్రి ఉన్నాడు. మరి ఇలా నీళ్ళ మంత్రి దానికి రుణం తీర్చుకోవాలి కదా, బహుశా తీసుకుంటుండేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు మరి అడుగు ముందుకు పడట్లేదు? సిబిఐ కనీసం దాని విషయంలో విచారించట్లేదు. దానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి చర్చకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, ఇంకా స్మితా సబర్వాల్ గారు, జోషి గారు అనుకుంటే ఇట్లా చాలామంది ఐఏఎస్లు, రాజకీయ నాయకులు స్టే తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ స్టే వెకెట్ చేయించి ఉండ్రి. స్టే వెకెట్ చేపిస్తే మిగతా కార్యక్రమాన్ని సిబిఐ చూసుకుంటుంది. సిబిఐ అంటే ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ కావడానికి హైకోర్టు ఖచ్చితంగా వికెట్ చేయాల్సిందా అక్కడ ఉన్నటువంటి స్టేని? ఏ కేసు అయినా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చిన తర్వాత ముందుకు సాగదు. ఏ కేసు అయినా, పోలీసు వాళ్ళు పెట్టిన కేసు అయినా స్టే ఇస్తే ముందుకు సాగదు. కాబట్టి స్టే వెకెట్ అయిన తర్వాత మిగతా విషయాలు పట్టండి. ఖచ్చితంగా అధికారంలోకి మేమే వస్తాము, ఇక్కడ హైడ్రా అనేటిది మీరు కూడా పలు సార్లు హైడ్రా పైన కామెంట్ చేయడం జరిగింది. మీ మాటను సమర్థిస్తున్నట్టుగానే కేసీఆర్ కూడా హైడ్రాను తీసివేస్తామనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది పగటి కళ లాగానే చూస్తా ఉన్నా. ఆయన అధికారంలోకి వచ్చుడే కళ, ఇంకా ఆయన తీసేసేది తొలి సంతకం మళ్ళీ సంతకం ఇవన్నీ ఎందుకన్నా. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ సంథింగ్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, వెయిట్ అండ్ సీ. ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఉన్నాయి అనేటువంటి మాటను కాంగ్రెస్ పదే చెప్తా ఉంది. దానికి ఏం చెప్తారు? నిన్న అందులో భాగంగానే హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ ప్రాధేయపడతా ఉన్నారు. ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో ప్రాధేయపడతా ఉన్నాడు. జాయినింగ్ కూడా ఉండొచ్చేమనేటువంటి ఊహాగానాలు చెప్తా ఉన్నారు. అందుకనే దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మళ్ళీ టీఆర్ఎస్ మీద పోటీ చేస్తాడు సికింద్రాబాద్ ఎంపీగా. చర్యలు తీసుకోవడానికి స్పీకర్ గారికి మనసు ఒప్పదు, తీసేసేందుకు కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పదు. ఇదే దానం నాగేందర్ కాంగ్రెస్లో మంత్రి ఉండి టీఆర్ఎస్ కార్యకర్తలను కొడతాడు. ఆ విషయం మర్చిపోయి కేసీఆర్ గారు దానం నాగేందర్ గారు కండువా కప్పుతారు. అట్లా టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్లకు పోతారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన